చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. నీకు మాట చెప్పనా, నీ జీవిత కాలం గురించిన పాపాలను కూడా సిలువలో కొట్టివేయబడ్డాయి. ఒక్క మారే అర్పించడం వల్ల పూర్తిగా పాపాలు క్షమించబడ్డాయి. చూడండి, ప్రజెంట్ టెన్స్ అనేది ఎవరికి మారదు. ఇప్పుడు మనకుంటే మనం ఫోన్ చేస్తే వాళ్ళకి రాత్రి వచ్చేమో, కానీ ప్రజెంట్ టెన్స్ అనేది అందరికి ఒకటే. చీకటి అవ్వచ్చు, పగలవచ్చు, కాలం మారచ్చు, కానీ ప్రజెంట్ అని చెప్తున్నప్పుడు ఆ ప్రజెంట్ అది అందరికి ఒకటే. సమరండి, దేవుడు పాస్ట్ని అంటే గతంలో చేసిన పాపాన్ని సిలువలో కొట్టివేశాడు. ప్రస్తుతం చేసిన పాపాలని సిలువలో కొట్టివేశాడు. చేయబోతున్న పాపాలని కూడా సిలువలో కొట్టివేసేసాడు. ఇది ఒక్కసారి విషయం చెప్తున్నమాట. ఒకవేళ కొట్టివేయకపోతే ఎవరు అర్పిస్తారు బలి? ఎందుకంటే పాప క్షమాపణ బాగా ప్రార్థన చేయడం లేదు. ఎందుకంటే పాపానికి చేతో మరణం. ఒక వ్యక్తి పాపం చేస్తే అది ఏ పాపమైనా మరణించాలి, శిక్ష విధింపబడాలి. కానీ బైబిల్ చెప్తుంది ఆ శిక్ష తీసుకోవడం వల్ల పూర్తిగా పాపాలను తుడిచివేశాడు. అందుకే హెబ్రీయులకు చెప్తున్నాడు, మీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఒక అర్పణ చేత దేవుడు మిమ్మల్ని శుద్ధి చేసేసాడు. ఇక మరలా దేవుడు ఇప్పుడు కూడా మీ పాపాలు జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు. చూడండి, యెహోషువ ఇశ్రాయేలుకి విశ్రాంతి కలుగు చేశాడు. అంతవరకు కూడా యుద్ధాలు, కష్టాలు, ఇబ్బందులతో వేరొక దేశం నుంచి ప్రాణాలతో ఉన్న వాళ్ళు ఒకసారి విశ్రాంతితో ఇంట్లో ఉండడం ప్రారంభించారు. కానీ బైబిల్ చెప్తుంది ఈ విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడలేదట. చుట్టూ ఏమవుతున్నా, ఏం జరుగుతున్నా ఈ విశ్రాంతి గురించి మాట్లాడటట. ఇంట్లో హ్యాపీగా ఉంటున్న ఆ విశ్రాంతి గురించి మాట్లాడటట. ఈ విశ్రాంతి వేరే. బాహ్యంగా కనిపిస్తున్న విశ్రాంతి గురించి చెప్పట్లేదు. ఈ విశ్రాంతి అంతరంగంలో జరుగుతున్న విశ్రాంతి గురించి చెప్తాను. నేను చెప్తున్నానండి, బాహ్యంగా ఒక వ్యక్తి విశ్రాంతి కనిపించొచ్చేమో, అంతరంగంలో విశ్రాంతి తీసుకున్నవాడే బాహ్యంగా ఏం జరిగినా విశ్రాంతిలో ఉండగలవాడు. ఈ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతుందంటే హీబ్రూలతో మాట్లాడుతుంది. హీబ్రూలు ఎవరంటే బలులు ఆపేసిన వాళ్ళు మరలా తిరిగి బలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, మరలా హోమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, మరలా మందిరానికి వెళ్తున్నారు. వీరు చెప్తున్నాడు బలు అవసరం లేదు. ఇంతకు ముందు కార్యాలు ఏమైతే చేశారో అవి మళ్ళీ మీరు చేస్తున్నారు. అవి చేసి దేవుని మెప్పించాల్సిన పనిలే. పూర్తిగా ఒక బలి మన పాపాలను పూర్తిగా కొట్టివేసింది. మీరు ఒకలా హెబ్రీయులకు రాసిన పత్రిక 10 తర్వాత ఇప్పుడు చదవండి. ఈ 10లో మాట ఉంటుంది, ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలానికి సంపూర్ణంగా చేశాడు. ఈ విషయం గురించే ఆత్మ కూడా సాక్ష్యము చెప్తున్నాడు. విశ్రాంతి యెహోషువ కలుగు చేయగలిగాడట. కానీ ఆ విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడలేదట. ఆ విశ్రాంతి ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కలిగిన అంటే అంతవరకు ఎవరికి ఇల్లు లేవు, అంత గుడారులు ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ద్రవ్యంతో నింపబడిన ఇల్లు, త్రవ్వని బావులు అన్నీ కూడా వీరు కలిగాయి. నాటిని ద్రాక్షతలు కలిగాయి. ఆ విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడలే. పాపములు క్షమించబడిన వ్యక్తి కలిగి ఆ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి నీకు కలిగింది, అధికమైన విశ్రాంతి కలిగింది. ఈ విశ్రాంతి ఎవరైతే పాపము క్షమించబడి నమ్ముతారో వారు ఈ విశ్రాంతిలో కొరకు పెడతారు. ఈ విశ్రాంతి దేవుని ప్రజల కొరకు నిలిచి ఉన్నది. ఎవరైతే నమ్ముతారో నా పాపం క్షమించబడ్డాయి పూర్తిగా, దేవుడు జ్ఞాపకం చేసుకోని అని చెప్పిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటే దేవుని మాటని తానే తప్పిపోయినట్టు. ఒకవేళ దేవుడు తన మాట తప్పిపోతే దేవుడు అవ్వలేడు. దేవుడు ఒకవేళ వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ప్రకారం నెరవేరిస్తేనే దేవుడు అవుతాడు. తప్పిపోతే దేవుడు అవ్వలేడు. సంగమా, దేవుడు చెప్తున్నాడు, నేను తప్పిపోయే దేవుడు కాదు, నీ పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొని నేను పరిశుద్ధుడిగా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నువ్వు విశ్రాంతి కలిగిన వ్యక్తిగా ముందుకెళ్ళి దేని విషయమే విశ్రాంతి తీసుకోవాలి చెప్పండి. వీరు దేని విషయమే కంగారు పడిపోతున్నారంటే పాపాల విషయమే కంగారు పడిపోతున్నారు. మరలా తిరిగి బలిలోకి వెళ్ళిపోతున్న వీరు చెప్తున్నాడు, ఆ బలి అర్పించబడిపోయింది. ఒక్క బలి పూర్తి పాపాలంతటినీ కూడా కొట్టేసింది. ధైర్యంగా గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నువ్వు చెప్పిన మాటలు బట్టి నీకు వందనాలు. నువ్వు చెప్పిన గంభీరమైన విషయాలు బట్టి నీకు వందనాలు. అవును అయ్యా, యెహోషువ సమయంలో యెహోషువ విశ్రాంతి కలుగు చేసాడేమో అనుకున్న సమయం లేదు. ఆ విశ్రాంతి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ అంతరంగపు విశ్రాంతి గురించి మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. అయ్యా, మా పాపాలు నీకు క్షమించబడ్డాయి, నీకు దూరంగా లేవు, నీకు వందనాలు. నీకు దగ్గరగా ఉన్నావు అయ్యా. మా పాపాలు అన్ని జ్ఞాపకం చేసుకోవటానికి చెప్పావు, నీకు స్తోత్రాలు. ఒక్క బలి చేత మా పూర్తి పాపాలని కొట్టివేసిన వాడా నీకు వందనాలు. గొప్ప కార్యాలు మా కొరకు దాచి ఉంచిన వాడా నీకు స్తోత్రం. ఇది
నిత్యమైన విమోచన నీకు స్తోత్రాలు. ఆత్మ ద్వారా చేయబడిన ఈ కార్యం బట్టి నీకు వందనాలు. మీ ఆత్మ మా హృదయం రాయిచున్న విషయాలు బట్టి నీకు స్తోత్రాలు మా తండ్రి, నీకు వందనాలు. వారికి అధికమైన విశ్రాంతి కలుగు చేయండి. భయం లేని వారిగా చేయండి. వారు సీనాయి పర్వతం దగ్గర లేరని, సియోను పర్వతం దగ్గరని భయపడలేని వ్యక్తులుగా, దేవుని కార్యాలు అనుభవించే వ్యక్తులుగా చేయండి. ఈ ప్రేమను కలిగిన దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టడని, వారితోనే ఉంటాడని, వారి కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడు వారిని ఎలా విడిచిపెట్టేస్తాడని భయంలోంచి వారు బయటకు వచ్చి ధైర్యం కలిగిన వ్యక్తులకు ముందుకెళ్ళే వారిగా చేయండి. అవును, మేము ప్రవేశించినప్పుడు నీ కృపా సింహాసనం దగ్గరికి అయా ధైర్యంగా రమ్మని చెప్పావు, నీకు స్తోత్రం. అట్టి ధైర్యం మాకు ఇచ్చి నడిపించిన వాడు ఎన్నో విషయాలు మేము మాట్లాడుకోగలిగాం, నీకు వందనాలు. మా హృదయములు తెరవండి, నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని అడుగుతూ నీకు మాత్రం మహిమ తెలియజేస్తాం. నీ ప్రజలు వినుండగా వారి హృదయంలో దీన్ని స్థిరంగా ఉంచమని కోరుతూ వారికి అధికమైన విశ్రాంతి కలుగును గాక. వారి హృదయం అంతా విశ్రాంతి నింపబడును గాక. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వారికి విశ్రాంతి కలిగిన విషయంలో వారు వెళ్ళినట్టు సాయం అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.